మొదటి సంవత్సరం రెండవ సెమిస్టర్ విద్యార్థులకు స్వాగతం. ఈరోజు మనము వ్యాకరణ అంశాల కింద ఛందస్సు అలంకారాలని చర్చించుకుందాం. ముందుగా మనము అలంకారాలకు వెళ్తే అలంకారాలు కావ్యానికి సౌందర్యాన్ని చేకూరుస్తూ ఉంటాయి. అలంకారాలు స్థూలంగా రెండు రకాలుగా మనము చెప్పవచ్చు. ఒకటి శబ్దాలంకారాలు, రెండు అర్థాలంకారాలు. శబ్దాలంకారాలు అంటే శబ్ద వైచిత్రిచే శోభను కలిగించేవి శబ్దాలంకారాలు అని ఇందులో మనకి సిలబస్లో వృత్యానుప్రాసము, చేకానుప్రాసము, లాటానుప్రాసము, అంత్యానుప్రాసము ఇవ్వటం జరిగింది. వృత్యానుప్రాసము అంటే ఒక హల్లు పలుమార్లు ఆవృతమైతే మళ్ళీ మళ్ళీ వస్తే దాన్ని వృత్యానుప్రాసము అని అనవచ్చు. ఉదాహరణకి విష్ణు, రోచిష్ణు, జిష్ణు, సహిష్ణు, కృష్ణుగా చెప్పవచ్చు. ఇందులో స్ను స్ను అనే హల్లు పలుమార్లు రావటం చేత ఇది వృత్యానుప్రాసము. మరొక అలంకారము అంత్యానుప్రాసము. అన్ని వాక్యాల చివర, అన్ని పాదాల చివర ఒకే హల్లు కానీ ఒకే పదం కానీ రావటాన్ని అంత్యానుప్రాస అలంకారము అంటారు. దీనికి ఉదాహరణ ఎవడువాడు, ఎచటివాడు, ఇటు వచ్చిన తెల్లవాడు. ఇక్కడ అన్ని పాదాల్లో వాడు 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 అనే పదం చివరిలో వచ్చింది కాబట్టి ఇది అంత్యానుప్రాస అలంకారము. తర్వాత చేకానుప్రాసము. రెండు పదాల జంట, ఒకే పదాల జంట వ్యవధానం లేకుండా పక్కపక్కనే వేరువేరు అర్థాలతో అర్థభేదంతో రావడాన్ని చేకానుప్రాస అలంకారము అంటారు. ఉదాహరణకి పాప సంహరుడు హరుడు. ఇక్కడ హరుడు హరుడు అనే పదము పక్కపక్కనే ఉంది. ఒక హరుడు పాపాలని తొలగించేవాడు, ఇంకొక హరుడు రెండవ హరుడు శివుడు అని అర్థం. రెండు పదాలు పక్కపక్కనే వేరువేరు అర్థాలతో రావడం చేత ఇది చేకానుప్రాస అలంకారము. ఇక లాటానుప్రాస అలంకారము. రెండు ఒకే పదాలు ఒకే అర్థంతో తాత్పర్య భేదంతో వస్తే దాన్ని లాటానుప్రాస అలంకారం అంటారు. ఉదాహరణకి మనం చూస్తే కమలాక్షు నర్చించు కరములు కరములు. ఇక్కడ ఒకటవ కరములు సామాన్యమైన చేతులు, రెండవ కరములు శ్రేష్టమైన చేతులు. ఈ నాలుగులో నుంచి ఒకటి వస్తాయి. మనకి అటానమస్లో 4 మార్కులు, సంక్షిప్త ప్రశ్నలో వస్తాయి. ఇవి కాకుండా ఇంకా మిగిలిన అర్ధాలంకారాలు ఉన్నాయి. అర్ధాలంకారాల్లో అర్ధ వైచిత్రిచే శోభను కలిగించే వాటిని అర్ధాలంకారాలు అంటారు. ఉదాహరణకి ఉపమాలంకారము, రూపక, స్వభావ, అతిశయ, ఉత్ప్రేక్ష మొదలైనటువంటివి అలంకారాలు అర్ధాంతరన్యాస అలంకారం. 6 అలంకారాలు మనకి సిలబస్లో పొందుపరచడం జరిగింది. ఉపమాలంకారం పోలిక చెప్తే దాన్ని ఉపమాలంకారం అంటారు. ఉపమాన ఉపమేయములకు చక్కని పోలిక చెప్తూనే ఉపమాలంకారం అంటారు. ఉదాహరణ ఆమె ముఖము చంద్రబింబము వలె మనోహరముగా ఉన్నది. ఇక్కడ ఆమె ముఖము ఉపమేయము, చంద్రబింబము ఉపమానము, వలె ఉపమా వాచకము, మనోహరంగా ఉన్నది సమాన ధర్మము. ఇక ఇంకొక అలంకారము ఉత్ప్రేక్ష అలంకారం.
ఊహ ప్రధానంగా ఉంటే దాన్ని ఉత్ప్రేక్ష అలంకారం అంటారు. ఉపమేయాన్ని ఉపమానంగా ఊహించుకోవటాన్ని ఉత్ప్రేక్ష అలంకారం అంటారు. ఉదాహరణ, ఆ ఏనుగు కొండవలే ఉన్నదా అన్నట్లు ఉన్నది. ఇది ఉత్ప్రేక్షాలంకారము, రూపకాలంకారము. ఉపమాన ఉపమేయములకు భేదము ఉన్న భేదము లేనట్లు చెప్పడాన్ని దాన్ని ఉత్ప్రేక్షాలంకారం అంటారు. ఉదాహరణకి, సంసార సాగరాన్ని ఈదటం చాలా కష్టం. ఇక్కడ సంసారం వేరు, సాగరం వేరు, కానీ భేదము ఉన్నా లేనట్లు చెప్పారు కాబట్టి సంసారము ఉపమేయము, సాగరము ఉపమానము. ఇది రూపకాలంకారం. ఇక ఇంకో అలంకారము స్వభావోక్తి అలంకారము. జాతి గుణక్రియాదులను ఉన్నది ఉన్నట్లుగా చెప్తే దాన్ని స్వభావోక్తి అలంకారం అంటారు. ఉదాహరణ, మనుషుల అలికిడి వినగానే ఉద్యానవనములోని జింకలు తలలు పైకెత్తి కన్నులు విశాలం చేసుకొని బెదురు చూపులతో నిలబడినవి. ఇక్కడ మనుషుల అలికిడి వినగానే జింకల స్వభావాన్ని ఉన్నది ఉన్నట్లు చెప్పారు కాబట్టి ఇది స్వభావోక్తి అలంకారము. ఇక మరొక అలంకారము అతిశయోక్తి అలంకారము. గోరంతను కొండంతలు చేసి చెప్పడాన్ని అతిశయోక్తి అలంకారం అంటారు. ఉదాహరణ, మా ఊరి చెరువు సముద్రం అంత ఉంది. ఇక్కడ చెరువు ఎంత పెద్దగా ఉన్నా సముద్రం అంతా ఉండటం అనేది అతిశయోక్తి. అలాగే అర్ధాంతరన్యాస అలంకారం. సామాన్య వాక్యాన్ని విశేషణ వాక్యంతో, విశేషణ వాక్యాన్ని సామాన్య వాక్యంతో సమర్థించడాన్ని అర్ధాంతరన్యాస అలంకారం అంటారు. ఉదాహరణ, హనుమంతుడు సముద్రమును దాటెను. మహాత్ములకు సాధ్యం కానిది ఏమున్నది. మొదటి వాక్యము విశేషణ వాక్యము, రెండో వాక్యము సామాన్య వాక్యంతో సమర్థించారు కాబట్టి ఇది అర్ధాంతరన్యాస అలంకారంగా మనం చెప్పవచ్చు. విద్యార్థులు, ఇందులో 6 ఉన్నాయి. అర్థాలంకారాల్లో శబ్దాలంకారాల్లో 4 ఉన్నాయి. మీరు శబ్దాలంకారాలు చదువుకుంటే త్వరగా అర్థం చేసుకొని మార్కులు తెచ్చుకోవడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి వాటిపైన దృష్టి పెట్టాలి. ఇక రెండవ అంశము ఛందస్సు. దీనికి కూడా 4 మార్కులే మనకి సంక్షిప్త ప్రశ్నల్లో ఇస్తారు. వీటిపైన దృష్టి పెట్టవలసిన ఆవశ్యకత ఉంది. పద్య లక్షణాలను తెలిపేదాన్ని ఛందస్సు అంటారు. పద్యాలు గణాలతో ఏర్పడతాయి, గణాలు గురువులగులతో ఏర్పడతాయి. అలాగే గురువు అంటే 2 మాత్రాకారంలో ఉచ్చరించేదాన్ని గురువు అంటారు. దీన్ని యు అనే అక్షరంతో గుర్తిస్తారు. లఘువు అంటే ఏకమాత్రాకారంలో ఉచ్చరించేదాన్ని లఘువు అంటారు. దీన్ని ఒక గీతతో గుర్తిస్తారు. గురువుని దీర్ఘాక్షరాలు అన్ని గురువులు, అలాగే పూర్ణ బిందువు విసర్గలతో కూడినవి గురువులు, సంయుక్త ద్విత్వాక్షరాలు ముందున్నవి గురువులు, ఐ అవులతో కూడి ఉన్నది గురువు, హల్లు పొల్లుతో కూడి ఉన్నది గురువు. ఇవి కాకుండా మిగిలిన అన్ని లఘువులు. మనకి ప్రధాన గణాలు తెలుసుకోవాలి 8. మగణము, నగణము, భగణము, యగణము, జగణము, రగణము, సగణము, తగణముగా మనం చూస్తాము. అన్ని గురువులు ఉంటే మగణము, అన్ని లఘువులు ఉంటే నగణము, మొదటి గురువు ఉంటే భగణము, మొదట లఘువు ఉంటే యగణము, మధ్య గురువు ఉంటే జగణము, మధ్య లఘువు ఉంటే రగణము, చివర గురువు ఉంటే సగణము, చివర లఘువు ఉంటే తగణము. తర్వాత మనకి పద్యాలు 3 రకాలని, వృత్తాలు, జాతులు, ఉపజాతులని. మనం వృత్త పద్యాలైనా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. వృత్త పద్యాల్లో ఉత్పలమాల, చంపకమాల, శార్దూలము, మధ్యమము. ఉత్పలమాలకి మనకి 4 పాదాలు, భరణ బబరవ అనే గణాలు, 10వ అక్షరం యతిస్థానము, ప్రాస నియమం ఉంటుంది. అక్షర సంఖ్య 20. ఒక ఉదాహరణ రాసి దాంట్లో అది పొసగించవలసిన అవసరం ఉన్నది. రెండవది చంపకమాల. పాదాలు 4, గణాలు నజపజి జజర, యతి 11వ అక్షరము, ప్రాస నియమం ఉంటుంది. అక్షర సంఖ్య
21. అలాగే శార్దూలం. పాదాలు 4, గణాలు మసజిస తతగా, యతి 13వ అక్షరము, రాస నియమం ఉంటుంది. అక్షర సంఖ్య 19. చివరిది మధ్యపము. 4 పాదాలు సబరణమైవ అనే గణాలు, 14వ అక్షరం యతి స్థానము, రాస నియమం ఉంటుంది. అక్షర సంఖ్య 20. ఈ 4 పద్యాలని బాగా క్షుణ్ణంగా నేర్చుకుంటే మన మార్కులు అనేవి మనం సంపాదించుకోవడానికి ఆస్కారం కలదు. అలాగే జాతి పద్యాలు, కందము, ద్విపద. ఇందులో 4 పాదాలు ఉంటాయి. చతుర్మాత్రా గణాలైన నల, గగ, బ, జ, స అనే గణాలు మాత్రమే ఉంటాయి. 1, 2 పాదాలు ఒక భాగంగాను, 3, 4 పాదాలు ఒక భాగంగాను ఉంటాయి. అలాగే 3+5, 3+5 గణాలు ఉంటాయి. బేసి గణంగా జగనం ఉండరాదు. 6 గణంగా నలం కానీ జగనం కానీ ఉండాలి. 2, 4 పాదాల చివర గురువు ఉండాలి. రాస నియమం కలదు. పద్యం చిన్నగా కనిపించినా దీని లక్షణాలు ఎక్కువగా ఉండటం గమనార్హము. దీనిపైన విద్యార్థులు కందపద్య లక్షణాలని తెలుసుకున్నట్లయితే ఛందస్సుని బాగా నేర్చుకునే ఆస్కారం కలదు. ఇక మనకి జాతి పద్యాల్లో కందపద్యం ఒకటి మాత్రమే ఉన్నది. అలాగే ఉపజాతుల్లో శేషము, శేష పద్యము ఉపగణాలతో ఏర్పడతాయి. ఇందులో 4 పాదాలు ఉంటాయి. ప్రతి పాదము 2 భాగాలుగా ఉంటాయి. ప్రతి పాదంలో 6 ఇంద్రగణాలు, 2 సూర్యగణాలు ఉంటాయి. ప్రతి భాగంలో 3వ గణం తొలి అక్షరం యతి స్థానము. ప్రాస నియమము ఉండదు. ప్రాస యతి చెల్లుతుంది.